సువార్త స్రవంతి అను ఈ ప్రచార మాధ్యమం ద్వారా ప్రభు యొక్క సందేశాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాశిష్యులు. నెల్లూరు కథోలిక గురుపీఠం వారు మా పూజ్య మేత్రానులు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోజెస్ డి ప్రకాశం గారి ఆధ్వర్యములో చేపట్టినటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా సువార్త పరిచర్య అను ఈ కార్యక్రమంలో భాగంగా ఈనాటి నుండి రాబో 7 ఎపిసోడ్లో కూడా శ్రమల కాలాన్ని గురించి ప్రత్యేకించిన సందేశాలు మీకు అందజేయబడబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథములో పునీత పౌలు గారు మనందరికీ తెలియజేస్తున్నట్టుగా ఈ తపస్కాలం, శ్రమల కాలం అనేటువంటిది మనందరికీ అనుగ్రహ కాలం లేదా అనుకూలమైనటువంటి సమయం, ప్రభుతో మనం సఖ్యపడటానికి ఒక ఉన్నతమైనటువంటి సమయంగా భావించి మనందరం ఈ వాక్య పరిచర్యను విని మన విశ్వాసములో బలపడుతూ ప్రభు ప్రసాదించే ఆ రక్షణలో మనందరం భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఉత్తర భారతదేశంలో సాధు సుందర్ సింగ్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. వారు క్రీస్తు సువార్తను తెలుసుకొని నమ్మి విశ్వసించి ఆయన యొక్క అనుచరుడిగా జీవించి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పల్లెలకు కూడా వెళుతూ క్రీస్తు సువార్తను బోధించేవారు. అనేక మందికి జ్ఞానస్నానం ఇచ్చి వారిని క్రీస్తు బిడ్డలుగా చేసి ఉన్నారు. ఆ విధంగా ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కూడా వెంట వెళుతూ ఉండేవాళ్ళు. అలా వెళుతున్నటువంటి ఒకానొక రోజున ఆయన ఒక గ్రామానికి వెళుతూ ఒక చిన్న సెలయేరును దాటుకొని పోవలసి వచ్చింది. సరే, నీళ్లు ఎక్కువ మోకాళ్ళ లోతు వరకే ఉన్నాయి కాబట్టి వారు నడుచుకుంటూ వెళ్ళగలిగారు. అలా వెళ్తున్నప్పుడు ఆ సాధు సుందర్ సింగ్ గారికి ఒక కాలికి ఒక రాయి తగిలింది. ఆ తగులుతూనే కాస్త నొప్పి కలిగింది. ఆయన వంగి ఆ రాయిని తీసుకొని దాన్ని తన యొక్క సంచిలో పెట్టుకుని తీసుకువెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు వెళ్తున్న అనుచరులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు మన బోధకులు ఈ విధంగా చేస్తున్నారు అని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఎవరు అడగలేకపోయారు. ఆ విధంగా తీసుకెళ్ళటమే కాకుండా దాన్ని భద్రంగా తన గదిలో ఉంచుకున్నాడు. ప్రతిరోజు కూడా ఉదయం లేస్తూనే దాని పట్ల చూస్తూ మౌనంగా గడిపేవాడు. అంటే ఒక విధంగా ధ్యానం చేస్తూ ఉన్నాడు అని వారందరూ కూడా గ్రహించారు. చివరికి వీరందరికీ కూడా అర్థం కాలేదు, ఏంటి ఇలా చేస్తున్నారే అని. అప్పుడు వాళ్ళు ధైర్యం చేసి అడిగారు, మీరు ఎందుకని ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఈ యొక్క రాయిని ఎంతమంది తీసుకొచ్చారు, మీతోనే ఉంచుకున్నారు, రోజు దాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ యొక్క సాధు సుందర్ సింగ్ గారు భక్తులు ఈ విధంగా చెప్పారు, చూసారా, ఈ యొక్క రాయి ఈ యొక్క ఏటిలో ఉంటూ ఉంది. ఎన్నో వందల వేల సంవత్సరాలుగా ఈ రాయి చుట్టూ ఈ నీరు ప్రవహిస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా, వందలు వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ రాయిలోకి నీరు ప్రవేశించలేదు. ఈ రాయి యొక్క కఠినత్వం అనేది ఎంత మాత్రం కూడా మార్పు చెందలేదు. ఈ రాయి రాయిగానే ఉండిపోయింది, అది కఠినంగా దృఢంగానే ఉండిపోయింది కదా. దీనిని నేను ఆలోచించినప్పుడు నాకు కూడా ఒక పాఠము నేర్చుకున్నాను. నేను కూడా అదేమిటంటే, మనం క్రైస్తవ విశ్వాసంలో క్రీస్తు ప్రభు యొక్క అనుచరులంగా, శిష్యులుగా ఎన్ని సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తు ప్రభు యొక్క బోధనలు, ఆయన యొక్క ఆదర్శం మనలా ప్రవేశించకుండా ఈ రాయి వలె మనం కూడా కఠిన హృదయాలుగా ఉండిపోయే అవకాశం ఉంది కదా. నేను అలా ఉండకూడదు. ఆ క్రీస్తు యొక్క బోధనలు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆచరణలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, కనికరము, క్షమాపణ ఇవన్నీ కూడా నాలో కలిగి ఉండాలి. నేను క్రీస్తు బోలినటువంటి మనస్తత్వమును కలిగి ఉండాలి. దీనిని, ఈ సత్యాన్ని నాకు ఎల్లప్పుడూ కూడా
హెచ్చరిక చేయటానికి, దానిని గుర్తుకు తీసుకురావటానికి, నేను నా హృదయము ఇలాంటి కఠినమైనటువంటి హృదయంగా ఉండకుండా ఒక నూతన హృదయముగా, ప్రభువును కలిగినటువంటి హృదయముగా, ఆయన యొక్క ప్రేమను, ఆయన రక్షణను, ఆయన యొక్క దీవెనను, కృపను కలిగినటువంటి మనిషిగా నేను ఉండాలి అని నేను ఈ రాయిని చూసినప్పుడల్లా నేను గుర్తుకు చేసుకుంటున్నాను, ధ్యానిస్తూ ఉన్నాను అని ఆయన చెప్పటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మన దగ్గరికి వచ్చే ముందు అపోస్తుల విషయం కూడా మనం గమనించి చూస్తే, వారు యేసు ప్రభు యొక్క పిలుపుని అందుకున్నారు, ఆయన వెంట నడుస్తూ ఉన్నారు, ఆయన బోధనలను ఆలకిస్తూ ఉన్నారు, ఆయన అద్భుత కార్యాలను వారు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఆయన వారిని తమలో ఒకరిగా చూస్తూ ఉన్నాడు. మానవ రూపంలో ఉన్నారు, మనవలే ఉన్నారు, మరి అద్భుతమైనటువంటి శక్తులు కలిగిన వారుగా, మరి చక్కగా బోధించగలిగిన వారిగానే చూస్తూ ఉన్నారు. వారు ఆయనలోని దైవత్వాన్ని, ఆయన యొక్క మహిమను వారు గ్రహించలేకపోయారు. కానీ ఈరోజు మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారిని ఒక పర్వతం తన శిష్యుల్లో ముగ్గురిని, పేతురు, యాకోబు, యోహాను, వీరి ముగ్గురిని కూడా తన వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు. మనం మొదటి పట్టణంలో కూడా చూసి ఉన్నాం ఏ విధంగా యావే అబ్రహామును తాను ఉన్నటువంటి గ్రామము నుండి, తన బంధుమిత్రుల నుండి పిలుస్తూ ఉన్నాడు. నేను వాగ్దత్తం చేసినటువంటి భూమికి నీవు తరలి రావాలి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ పిలుపును అందుకొని అబ్రహాము తనకున్నదంతా వదులుకొని, తన యొక్క గ్రామాన్ని, తన ఇంటిని, తన అయిన వారిని అందరినీ కూడా వదులుకొని ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. అదేవిధంగా ఈనాడు ప్రభు ఈ యొక్క శిష్యులను తనతో పాటు ఈ పర్వతం పైకి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఆ విధంగా వారు అది వరకు ప్రభు పిలుపు అందుకొని అన్నీ వదిలి వచ్చారు. కానీ మరింత లోతైన అనుభవం వాళ్ళకు కలిగించాలని ప్రభు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు దివ్య రూపధారణ పొందటం అన్నది మనకు ఏ విధంగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన సత్యముతో తనను తాను తెలియపరిచి ఉన్నాడు, ఆవిష్కరింపచేసి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనకు ఇది చూపెడుతూ ఉంది. క్రీస్తు ప్రభు మన మధ్య శరీర రూపము దాల్చి మనవలే ఒకటిగా జన్మించాడు, జీవించాడు. ఆయన మానవ కుమారుడు మాత్రమే కాదు, ఆయన దైవ కుమారుడు. ఆయనలో మానవపరమైనటువంటి శక్తులే కాదు, దైవ సంభూతమైనటువంటి శక్తులు, మహిమ ఆయనలో ఉన్నది అని తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా మరి క్రీస్తు ప్రభు యొక్క మహిమను, ఆయన యొక్క దైవత్వాన్ని, దైవ మహిమను అపోస్తులు చూడగలిగారు. అది వరకు తమలో ఒకరిగా మామూలు మనిషిగా చూస్తున్న వారు ఆయనను దైవ కుమారుడుగా, ఆయన యొక్క మహిమను కనులారా గాంచగలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఉద్దేశించే యోహాను తన యొక్క సువార్తలో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములో నిండిన ఆయన మహిమను చూసితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని యొక్క మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చు ఎలుగెత్తినటువంటి ఈ యొక్క దైవ కుమారుడు అని యోహాను తాను సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఎందువల్ల వారు పొందినటువంటి ఆ యొక్క అనుభవం వల్ల. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా అదే పరిస్థితి సంభవించవచ్చు. ఏ విధంగా ఒక రాయిలా, లేదా క్రీస్తు ప్రభువును మనం తెలుసుకొని ఆయన గురించిన జ్ఞానాన్ని కలిగి ఉంటాం, కానీ ఆయనను కలిగి ఉన్నామా? కలిగి ఉండకపోవచ్చు. మనలో ఆయన యొక్క రక్షణను మనం ఆశ్రయిస్తాం, కానీ ఆయన యొక్క కృపను, ప్రేమను మనలో కలిగి ఉండకపోతాం. ఆయన నిజముగా మన యొక్క రక్షకుడని, దైవ కుమారుడని, ఆయన యొక్క మహిమను మనము గ్రహించలేకపోయే ప్రమాదము మనకు ఉంది. అక్కడ మరి ఆ శిష్యులతో పాటు యేసు ప్రభుతో సంభాషిస్తూ వారు మోషే, ఎలియా ఉండటం చూస్తూ ఉన్నారు. వీరిరువురు కూడా పూర్వవేదంలో మనం గమనించి చూసినట్లయితే
ఇలాంటి దేవుని యొక్క మహిమను కనులారా గాంచిన వాళ్ళు, అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళు, వారు కూడా మరి పర్వతంపైకి ఎక్కి దేవుని యొక్క మహిమను గాంచిన వారు, దర్శనము పొందిన వాళ్ళే. ఆ విధంగా పూర్వవేదంలో జీవించినటువంటి వీరు తమ విశ్వాసాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో చేరుకొని ఉన్నారు, ఆయన మహిమలో పాలు పంచుకొని ఉన్నారు అని మనకు తెలియచేయటమే కాకుండా మనము కూడా ఆ క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన శ్రమలలో పాలు పంచుకునే ఎడల మనం కూడా ఆయన యొక్క మహిమలో భాగస్థులం అవుతాము అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఆ సమయంలో క్రీస్తు ప్రభువు పదే పదే తాను పొందబోయే శ్రమల గురించి, తాను పొందబోయే మరణం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది అపోస్తుల్లో ఒక విధమైనటువంటి కలతను కలిగిస్తూ ఉంది, ఆవేదనను కలిగిస్తూ ఉంది. మనం కూడా ఈ తపస్కాలంలో ప్రభు యొక్క శ్రమలను గురించి, మరణాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు తాను పొందే శ్రమలు, మరణము, సమాధి తరువాత తాను పొందే మహిమను, పునరుత్థానాన్ని గురించి ముందస్తుగా తన శిష్యులకు ఎరకపరుస్తూ ఉన్నారు. ఆయన ముఖము తేజవంతముగా వెలుగొందటం, ఆయన వస్త్రములు కూడా ధవల వస్త్రముల వెలుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహిమను సూచిస్తూ ఉన్నాయి. ఏ విధంగా క్రీస్తు శ్రమలు, బాధలు, అవమానాలు, మరణానికి గురి అయినప్పటికీ ఆయన తండ్రిని విధేయించాడు కాబట్టి చివరి వరకు, మరణం వరకు, చివరకు శిలువ మరణం వరకు విధేయుడై ఉన్నాడు కాబట్టి పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెప్పిన విధంగా ఆయనను తండ్రి మహిమపరిచి ఉన్నాడు. అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామమును ఆయనకు ఇచ్చి ఉన్నారు. అన్ని నాలుకలు కూడా ఆయనను ప్రస్తుతించేలా చేసి ఉన్నాడు. మరి అన్ని మోకాలు కూడా వంచి ఆయనను ఆరాధించే విధంగా ఆయనను అత్యున్నత స్థానంలో తీసుకొని వెళ్ళి ఉన్నాడు అని మనం గ్రహించాలి. దీన్ని బట్టి మనం క్రీస్తు శ్రమలతో మన యొక్క శ్రమలను మన జీవితంలో కూడా మనం కూడా అప్పుడు అపోస్తులు ప్రభువుకు విన్నవించుకున్నారు, మనం ఇక్కడే ఉన్నాం, ఇదే బాగుంది, ఇక్కడే మీకు ఒక గుడారం, మరి మోసేకు ఒక గుడారం, ఎలియాకు ఒక గుడారం వేస్తాం, ఇక్కడే ఉందాం అంటే లేదు. ప్రభు మనిషి కుమారుడు శ్రమలు అనుభవించవలసి ఉన్నది, మరణం పొందవలసినటువంటి అవసరం ఉన్నది, మరి తిరిగి సజీవుడై రక్షణను సాధించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దిగి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మనం కూడా మన యొక్క విశ్వాసం, క్రీస్తును మనం కలుసుకున్నప్పుడు, ఆయన యొక్క మహిమను గాంచినప్పుడు, ఆయన రక్షణ పొందినప్పుడు మన జీవితంలో మనం పొందే శ్రమలు, మనం పొందే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా క్రీస్తు శ్రమలతో ఐక్యం చేస్తూ ఉన్నాము. తద్వారా మనం విశ్వాసముతో చూడగలుగుతూ ఉన్నాం, తెలుసుకోగలుగుతున్నాం, ఆయన మహిమను మనము అనుభవించగలుగుతూ ఉన్నాం. అందుకే పునీత పౌలు తన గురించిన శ్రమలను గురించి, బాధలను గురించి, అవమానాలను గురించి తాను ఆనందపడుతూ ఉన్నాను, మహా ఆనందపడుతున్నానని చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం తాను పొందుతున్నవి కాబట్టే, క్రీస్తు యొక్క సువార్తను బోధించుటకు తాను పొందుతున్నవి కాబట్టే అని ఆ విధంగా చెప్పగలిగాడు. అదేవిధంగా క్రీస్తు ప్రసాదించే దేవుడనే యేసు ప్రసాదించే శక్తి ద్వారా అన్ని విధములైనటువంటి పరిస్థితులను, ఆటంకాలను కూడా అధిగమించగల బలము నాకు ఉన్నది అని కూడా ఆయన చెప్పగలిగాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం కూడా ఆ క్రీస్తు ప్రభును గురించి తెలుసుకోవటమే కాదు, ఆయనను మనం కలిగి ఉండాలి, మనం అనుభవానికి తెచ్చుకోవాలి. నిజముగా ఆయన దైవ కుమారుడు, మన రక్షకుడు, దేవుడు అని మనం నమ్మి విశ్వసించి జీవించాలి. మన యొక్క జీవితంలో మనకు సంభవించే సుఖ దుఃఖాలను అలాంటి విశ్వాసంతో మనం చూడగలగాలి, సమభావంతో స్వీకరించగలగాలి. వాటన్నిటిని కూడా ప్రభువుకు అంకితం చేయగలిగి ఉండాలి. అలాంటి విశ్వాసమును ఏ విధంగా అయితే ప్రభు తన యొక్క మహిమను ప్రదర్శించటం ద్వారా అపోస్తుల యందు బలపరిచి ఉన్నాడో, అలాగే మన యందు కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఇది మనకు సాధ్యం కావాలంటే క్రీస్తుతో మనం అన్యోన్య అనుబంధాన్ని పెంచుకోవాలి. పునీత పౌలు చెప్పిన విధంగా, ఇక నేను జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అని మనం కూడా చెప్పగలగాలి. అలాంటి అనుబంధం మనం కలిగి ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం, మామూలుగా
ఒక వివాహానికి ముందు ఆ వివాహాంత భార్యాభర్తలు వివాహానికి ముందు వారు ఇద్దరు భిన్న వ్యక్తులు. దానికి ముందు ఆ యొక్క పురుషుడు మరి ఆ గ్రామంలో కావచ్చు, సమాజంలో, ప్రపంచంలో అందరు పురుషుల్లో ఒకరు మాత్రమే, ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. అలాగే ఆ యొక్క స్త్రీ కూడా అందరి స్త్రీలలో తాను కూడా ఒకటి, ప్రత్యేకత అనుబంధం అనేది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే జ్ఞాన వివాహం ద్వారా వారు భార్యాభర్తలుగా చేయబడి ఉన్నారో, ఒక జంటగా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నారో, వారు అప్పటి నుంచి ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఉన్నారు, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకించబడి ఉన్నారు, ఒకరి యందు ఒకరు ఆసక్తి, అనురాగము, ప్రేమ కలిగి ఉన్నారు, ఒకరి మంచి కోసం ఒకరు పాటుపడుతూ ఉన్నారు. అందుకే పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో కూడా మరి భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని క్రీస్తుకు, తన సంఘానికి, ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఉండే అనుబంధంగా దానిని పోల్చి మనకు చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా భార్యాభర్తలకు వివాహ బంధము ద్వారా ఒకరి కోసం ఒకరు ప్రత్యేకించబడిన వాళ్ళుగా, ఏ విధంగా స్త్రీ తన భర్త కోసమే జీవిస్తూ ఉంటుందో, అలాగే భర్త తన భార్య కోసమే జీవిస్తూ ఉంటారో, అలాగే మనం కూడా క్రీస్తు కోసం జీవించాలి. అలాంటి అన్యోన్య అనుబంధాన్ని మనం కూడా క్రీస్తు పట్ల కలిగి ఉండాలి. ఆయనను తెలుసుకోవాలి, ఆయనను మనము కలిగి ఉండాలి, ఆయనను జీవించాలి. అప్పుడు మనం కూడా ఆ అపోస్తుల వలె ఆయన మహిమను తెలుసుకోగలం, ఆయన మహిమను మనం అనుభవానికి తెచ్చుకోగలం. తద్వారా మనం కూడా వారి వలె, వారి ప్రేమైన వారి మహిమలో పాలు పంచుకున్న వాళ్ళము కాగలమని దీని ద్వారా మనకు తెలుస్తుంది. కానీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఒక మేఘం కూడా కనిపించటం. పూర్వవేదంలో మనం చూస్తూ ఉన్నాం పలుసార్లు దేవుడు ప్రజలకు మాట్లాడుతున్నప్పుడు ఒక మేఘము ప్రత్యక్షమవుతూ ఉంది. ఈ యొక్క మేఘం అనేది మరి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆ పరమ రహస్యాన్ని మనకు మరి కొన్నిసార్లు ఎరుకపరుస్తుంది, కొన్నిసార్లు దాన్ని మరుగుపరుస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఉదయం మేఘాలు గనక కనపడితే సూర్యుని మనం అడ్డుగా సూర్యుని చూడలేం, సూర్యకాంతి మనకు రాదు. కానీ ఎప్పుడైతే మేఘం తొలుగుతుందో అప్పుడు తిరిగి సూర్యుని చూస్తూ ఉన్నాం, సూర్యకాంతిని మనం పొందుతూ ఉన్నాము. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఈ విధంగా ఈ యొక్క మేఘం అనేటివి ఉన్నాయి. ఈ మేఘాలు కొన్ని కారు మబ్బులా ఉంటాయి, అవి దట్టంగా ఉంటాయి. ఏ విధంగా సూర్యరశ్మిని నిలుపుతాయో అలాగే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, ఆయన మహిమను మనకు మరుగుపరుస్తూ ఉంటాయి, మనకు అందకుండా చేస్తుంది. ఏమిటి ఈ మేఘాలు, ఈ కారు మేఘాలు ఏమిటి? దట్టమైనటువంటి మన యొక్క అవిశ్వాసం, మన యొక్క అజ్ఞానం, మన యొక్క పాపపు జీవితం, మనకున్నటువంటి దురలవాట్లు, వ్యసనాలు, చెడు సహవాసాలు, చెడు తలంపులు, ఇవన్నీ కూడా ఒక మేఘములా మనల్ని దేవుని మహిమను కాంచకుండా, అనుభవించకుండా చేస్తూ ఉంటాయి. మనకు తెలుసు ఏ విధంగా యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక గొప్ప తార వెలిసింది. ఆ తారను చూసి జ్ఞానులు మరి ఎవరో గొప్ప మహానుభావుడు జన్మించారు, మనం వెళ్ళి ఆయనను దర్శించుకోవాలి, కానుకలు సమర్పించుకోవాలి, ఆరాధించాలని బయలుదేరారు. ఆ నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణమైపోతూ ఉన్నారు. కానీ వాళ్లకు ఆ అన్వేషణలో, ఆ ప్రయత్నంలో మరి మానవపరమైనటువంటి ఆలోచనలు ప్రవేశించాయి. అంతటి గొప్పవాడు, మహానుభావుడు ఎక్కడ జన్మిస్తాడు? ఒక కుగ్రామంలో జన్మిస్తారా? ఒక పేద కుటుంబంలో జన్మిస్తాడా? తప్పకుండా ఒక రాజభవనంలో జన్మించి ఉంటాడు, రాజ కుటుంబంలో జన్మించాడు అన్నటువంటి ఆలోచన వారికి కలగటంతో ఇదిగో వారు మరి మార్గమధ్యంలో ఆ హెరోదు రాజు యొక్క రాజభవనంలో ప్రవేశించారు. ఎప్పుడైతే అక్కడ ప్రవేశించారో అప్పుడు వారికి ఆ నక్షత్రం కనిపించటం మానివేసింది. చూసారా, వారు చేరుకున్నటువంటి ఆ దుష్ట పరిస్థితుల్లో, ఆ చెడు సహవాసాలు కావచ్చు, చెడు పరిస్థితులు, పరిసరాలు కావచ్చు, చెడు అలవాటు కావచ్చు, దాని ఆ విధంగా వారిని ఆ దేవుని యొక్క మహిమను కనపరిచే మార్గం చూపే ఆ నక్షత్రాన్ని వారు చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే తిరిగి ఆ హెరోదు రాజు భవన ప్రాంగణం నుండి బయటికి వచ్చారో వారు తిరిగి
ఆ యొక్క నక్షత్రాన్ని చూడగలిగారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులకు మనం కూడా ఎన్నోసార్లు అలాంటి కారు మేఘాలను కలిగి ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మేఘం తేజోవంతమైనది, దేవుని యొక్క స్వరమును వినిపించినది. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను అమితముగా ఆనందించుచున్నాను, మీరు ఆయనను ఆలకించండి అని ఆ స్వరం పలికింది. ఆ రోజుల్లో అపోస్తులకు కూడా పెద్ద సంశయంగా ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఏమో బోధిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. కానీ అప్పటి పరిచయులు కావచ్చు, మత బోధకులు కావచ్చు, అర్చకులు ఆయనతో విభేదిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. అపోస్తులకు కూడా మెల్లగా సంశయాలు మొదలవుతున్నాయి. ఎవరి మాట వినాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆలకించాలి అన్నటువంటి ఆలోచన వారికి కలిగింది. మనకు కూడా అలాంటి పరిస్థితి, ఎవరి మాటలను ఆలకించాలి, ఎవరి బోధనను నమ్మాలి అన్నటువంటి సంశయాన్ని మనం కలుగుతూ ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మరే విధంగా అయినా కానీ ఎవరి మాటను ఆలకించాలి, ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి బోధనలు సత్యమైనవి అన్నటువంటి ఆలోచన మనందరికి కలుస్తుంది. అలాంటి ఆలోచన మనకు రాని అవసరమే లేదు. స్వతహాగా దేవుడే మొదట యోర్దాను నదిలో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందే సమయంలో చెప్పి ఉన్నాడు, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఎంతో ఆనందించుచున్నాను అని ఆయన స్వరమును ఆలకి. మళ్ళీ ఇదిగో ఈ తాబోరు పర్వతం మీద కూడా దేవుని యొక్క స్వరం వినిపిస్తూ ఉంది, ఈయన మాటలను మీరు ఆలకించండి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఎంతగానో ఆనందించుచున్నాను, ఈయనను మీరు ఆలకించండి. కాబట్టి మనకు దేవుడు ఖచ్చితంగా తెలియజేసి ఉన్నాడు. మనం ఆలకించవలసినది, ఆచరించవలసినది యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే. దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనం నమ్మాలి, విశ్వసించాలి, ఆయనను ఆలకించాలి, ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. ఆ క్రీస్తు ప్రభువే తానే స్వయంగా తన యొక్క అధికారాన్ని తన శిష్యులకు, అపోస్తులకు అందచేసి ఉన్నారు. తన తరపున వారిని తన యొక్క సువార్తకు సాక్షులుగా బోధించుటకు పంపి ఉన్నాడు. ఆ అపోస్తుల యొక్క వారసత్వంలోనే క్రీస్తు ప్రభు స్వయంగా స్థాపించినది, ఏర్పాటు చేసినది, తన యొక్క సువార్త నిధులతో నింపినది, తాను కలువరిపై చిందించినటువంటి ఆ యొక్క రక్తము, నీరు ద్వారా జన్మించినది. ఆ దివ్య సంస్కారాలను, రక్షణ ఫలాలను, కృపను మనకు అందించే దివ్య సంస్కారాలను కలిగి ఉన్నటువంటిదే మన యొక్క తల్లి సంఘం, మన సత్య కథోలిక అపోస్తోలిక శ్రీ సభ. అందరూ కూడా ఈ తల్లి యొక్క బిడ్డలే. మరి ఎన్నెన్నో విధాలుగా ఉండవచ్చు, కానీ అందరూ ఆ దేవుని ఏర్పాటు చేసినటువంటి ఆ తల్లి సంఘం యొక్క బిడ్డలే. కాబట్టి క్రీస్తు ప్రభు తన అపోస్తలకు ఇచ్చినటువంటి ఆ యొక్క బోధనాధికారాన్ని పొందినటువంటి మన తల్లి శ్రీసభ, పేతురు స్థానంలో ఉన్నటువంటి మన పరిశుద్ధ పాపు గారు, వారి ద్వారా అభిషిక్తులైనటువంటి గురువులు, మేత్రాన్లు మనం కలిగి ఉన్నాము. కాబట్టి వీరిని ఆలకించినప్పుడు మనము క్రీస్తు ప్రభు యొక్క బోధనని ఆలకిస్తూ ఉన్నాము. పూర్వము మనకు చెప్తూ ఉన్నాడు, హెబ్రేయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో పౌలు చెప్తూ ఉన్నాడు, పూర్వము దేవుడు పలు విధములుగా మన పితరులతో మాట్లాడి ఉన్నాడు తన యొక్క ప్రవక్తలు. గతమున దేవుడు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాను. కానీ ఈ కడపటి రోజుల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆ కుమారుని మూలముననే విశ్వము సృష్టించెను అని. కాబట్టి ఆ క్రీస్తు ప్రభువును మనం ఆలకించాలి, ఆ క్రీస్తు ప్రభువునే మనము అనుసరించాలి. ఇక ఎవరం బోధించినా ఆ క్రీస్తు ప్రభు యొక్క సువార్తనే బోధిస్తూ ఉన్నాము అని మనము గ్రహించాలి. అందుకే దేవుడు ఈయనను మీరు ఆలకించండి అని మనందరికి కూడా తెలియజేసి ఉన్నాడు. ఆదిలో ఉన్నటువంటి వాక్యం శరీర రూపము దాల్చినటువంటి క్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్వార్థను మనందరికి కూడా అందచేసి ఉన్నారు. ఆయనను మనం ఆలకించవలెనని దీని ద్వారా మనందరికి కూడా తెలియజేయటం జరిగింది. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదంతా మనకు సాధ్యం కావాలి అంటే ముందు నేను చెప్పిన విధంగా క్రీస్తును మనం అమితంగా ప్రేమించాలి. క్రీస్తు ప్రభు అన్నిటికంటే మనం ఎక్కువగా విలువను ఇవ్వగలగాలి. పునీత పౌలు గురించి మనకు తెలుసు. కొన్నిసార్లు కొంతమంది అంటారు,
ఏదో ఈ పేదవాళ్ళు, నిరక్షరాస్యులు, అమాయకులు క్రీస్తు సువార్తను నమ్ముతారు, క్రైస్తవులుగా ఉంటారని. అది ఎంత మాత్రము సరైనది కాదు. ఎంతోమంది ఉదాహరణలు ఉన్నాయి అందుకు భిన్నమైనటువంటి. మనం పునీత పౌలునే చూడవచ్చు. పదే పదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు తన యొక్క పూర్వ జీవితాన్ని గురించి, తాను పొందిన పరివర్తనను గురించి. దాని గురించి పదే పదే చెప్పటంలో కూడా నేను విసుగు చెందటం లేదు, సిగ్గుపడటం లేదని కూడా దాన్ని చెప్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఆయన ఉన్నతమైనటువంటి విద్యను పొందినవాడు, ఉన్నతమైనటువంటి శిక్షణను పొంది ఉన్నాడు. ఆ యూదా సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఒక అధికారి. తాను ఆ యూదా చట్టములను ఎంతగానో నమ్మి విశ్వసించి దానికోసం నిలబడి పోరాడినటువంటి వ్యక్తి, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిత్వం, ఉన్నతమైనటువంటి మనస్తత్వం అని. వాటన్నిటిని గురించి తాను గొప్పలు చెప్పుకోవటం లేదు, అది వాస్తవమైన. మనం కూడా ఎన్నో విషయాలు మనకి ఏమైనా ఉంటే, అర్హతలు ఏదైనా ఉంటే వాటి గురించి గొప్పలు చెప్పుకొని సంతోషిస్తుంటాం, ఆనందిస్తూ ఉంటాం, పొగుడుకుంటూ ఉంటాం. కానీ పునీత పౌలు ఏం చెప్తూ ఉన్నాడు ఒకసారి మనం గమనిద్దాం. 7వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. ఏది ఇదివరకు నేను చెప్పినటువంటి ఆయన పుట్టుక అయితే, ఆయన జీవితం అయితే, ఆయన కుటుంబం అయితేనేమి, ఆయన పొందిన విద్య, శిక్షణ, ఆయన పొందినటువంటి అధికారము, హోదా, పరపతి, వీటన్నిటిని కూడా నష్టముగా భావిస్తున్నాను. క్రీస్తు కొరకై అన్నింటినీ కూడా నష్టముగా ఈనాడు భావిస్తూ ఉన్నాను. వారిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువుకు క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తిగా నష్టముగా పరిగణించుచున్నాను. క్రీస్తును గురించిన జ్ఞానం అంటే క్రీస్తు ప్రభువే కలిగి ఉండటం. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని అన్నిటిని కూడా వదిలిపెట్టాను. ఎందుకంటే అంతకంటే విలువైనది క్రీస్తు ప్రభును కలిగి ఉండటం, క్రీస్తు ప్రభును గురించిన జ్ఞానం అని ఆయన గుర్తించాడు. వాటన్నిటినీ కూడా ఎంతో విలువైనటివి, అందరూ కూడా ఆకర్షితులయ్యేది, గొప్పగా కావాలని ఆశించి కోరుకునేది, అందుకోసం శ్రమించి తపించి మరి ఎన్నెన్నో మార్గాలను వెతికేవారు. అలాంటి వాటన్నిటిని కూడా నష్టముగా భావించి ఉన్నాడు. అవి క్రీస్తుని గురించి తెలుసుకొనుటకు, జీవించుటకు ఆటంకంగా ఉన్నాయి కాబట్టి వాటిని నష్టంగా చూసి ఉన్నాడు. క్రీస్తును పొందుటకై నేను వాటినన్నింటినీ కూడా ఏ విధంగా భావించాడు? చెత్తగా భావించి తిని అని చెబుతూ ఉన్నాడు. క్రీస్తును పొందుగలుగుటకై నేను వాటినన్నింటినీ కూడా చెత్తగా భావించి ఉన్నానని చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఆ క్రీస్తు ప్రేమను అనుభవానికి తెచ్చుకోవాలంటే, ఆయన మహిమను మనం వీక్షించగలగాలి అంటే, పునీత పౌలు చూపించినటువంటి ఆ తెగింపు, క్రీస్తు పట్ల తనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను, ఆ అనుబంధాన్ని మనం కూడా కలిగి ఉంటే మనం కూడా అదే విధంగా పొందగలం. ఇలేరియా అనేటువంటి గొప్ప రచయిత 4వ శతాబ్దంలో ఆయన అది వరకు అన్యుడిగా ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభుని తెలుసుకొని ఆయన మారు మనసు పొంది విశ్వాసి అయ్యాడు. అప్పుడు ఆయన రాస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకొనక ముందు అసలు నేను జీవించనే లేదు. అంటే అది జీవించే ఉన్నాడు, కానీ అది ఒక జీవితం అని అనిపించటం లేదు ఆయనకు. మరణించిన వాడితో నేను సమానం. కానీ ఎప్పుడైతే క్రీస్తుని గురించి తెలుసుకున్నానో, క్రీస్తును విశ్వసించానో, క్రీస్తుని నేను నాలో కలిగి ఉన్నానో, అప్పటి నుంచి నా నిజమైన జీవితం ప్రారంభమైంది. ఒకసారి నేను సెమినరీలో చదువుకునేటప్పుడు హైదరాబాద్లో మేము బేస్తవారం రోజు బయట పరిచర్యకు పంపబడతామన్నమాట. ఆ వారం మరి వివిధ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులను సందర్శించటం, వారిని పరామర్శించటం, ప్రార్థించే పరిచర్యలు పంపబడి ఉన్నాం. సికింద్రాబాద్లో ఉండేటువంటి రైల్వే హాస్పిటల్కు వెళ్ళటం జరిగింది, నేను ఇంకొక బ్రదర్ ఇద్దరం కలిసి. ఆ విధంగా ఆ వార్డులో ఉన్న వారిని ఒక్కొక్కరిని కూడా చూసుకుంటూ వెళ్తూ పలకరిస్తూ ఉన్నాం. మరి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం లేదు. ఎవరైతే ఇష్టపడితే వాళ్ళతో కూర్చోవటం, మాట్లాడటం, పలకరించటం, వాళ్ళు కోరుకుంటే ప్రార్థన చేయటం, ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఒక మంచం దగ్గర ఆగాము ప్రార్థన చేస్తూ. ఆయన్ను అడిగాం, అయ్యా మీకు ఎంత వయస్సు ఉంది అని అడిగా. ఆయన చెప్పాడు, నాకు 2 సంవత్సరాల వయస్సు ఉంది అని చెప్పాడు. మాకు ఆశ్చర్యం వేసింది. ఈయన మరి ఎక్కడో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉండవలసిన వాడు పొరపాటున ఇక్కడ
ఈ రైల్వే ఆసుపత్రిలో చేరినట్టుంది అని. ఎందుకంటే ఆయన చూస్తూనే తెలుస్తుంది ఈయన కనీసం 60 సంవత్సరాల వయసు ఉంటుంది అని అంచనా వేయచ్చు. కానీ మేము అలాగే చూస్తూ ఉండిపోయాం. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నమ్మటం లేదు కదా, ఇది నిజమే. ఎందుకంటే నేను క్రీస్తును తెలుసుకొని జ్ఞానస్నానం పొంది 2 సంవత్సరాలు అయింది. అదే నాకు నిజమైనటువంటి జన్మ. అందుకే నా వయసు 2 సంవత్సరాలే. అది వరకు నేను జీవించినదంతా వ్యర్థం, అది నేను లెక్క కట్టడం లేదు. ఎప్పుడైతే నేను క్రీస్తు తెలుసుకున్నానో అప్పుడే నా జీవితం ప్రారంభమైందని చెప్పగలిగాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో ఆ క్రీస్తు ప్రభువుకు సమీపంగా జీవించాలంటే, ఆయన మహిమను మనం కనులారా చూడగలంటే, మనం కూడా ఏ విధంగా అబ్రహాము తన యొక్క ఊరును వదిలి దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలమునకు వెళ్ళి ఉన్నాడు, అలాగే అపోస్తులు కూడా తమకు ఉన్నదంతా ఉన్నట్టుగా వదిలి ఉన్న ఫలంగా ప్రభువును అనుసరించారు, ఆయనతో పాటు పర్వతాన్ని ఎక్కగలిగారు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో అలాంటి తెగింపు, అలాంటి త్యాగం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభువును అన్నిటికంటే ప్రియమైన వాడుగా, అన్నిటికంటే విలువైన వారుగా మనం గుర్తించగలిగితే, అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రధాన స్థానాన్ని క్రీస్తు ప్రభువుకి ఇవ్వగలిగితే, మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో మనం కూడా ఆయన మహిమలో పాలు పంచుకోగలమని దీని ద్వారా ఈనాడు వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అందుకు మనల్ని సంసిద్ధం చేసేదే ఈ తపస్సు కాలము, ఈ శ్రమల కాలము అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు యొక్క శ్రమలను, పాటలను ధ్యానిస్తూ ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, త్యాగ క్రియల ద్వారా, దాన ధర్మముల ద్వారా మనం ఆ దేవునికి మరింత మరింత దగ్గరగా, సమీపంగా వెళ్ళటానికి ప్రయత్నించాలి. అందుకు ఆ ప్రభువు మనను ఆహ్వానిస్తున్నాడు, మనను పిలుస్తూ ఉన్నాడు. మనం అందుకు ఆ ప్రయాణంలో మనకు అడ్డయ్యే వాటన్నింటినీ కూడా, ఏ విధంగా పౌలు వాటన్నింటినీ కూడా నష్టంగా, చెత్తగా భావించి ఉన్నాడో అదేవిధంగా మనం కూడా ఆ క్రీస్తు ప్రభువే మనకు ముఖ్యం. ఆయన బోధనను, ఆయన యొక్క రక్షణను పొందటమే మనకు ముఖ్యం. ఆయన యొక్క పునరుత్థాన ఫలాలను, మహిమను పొందటమే ముఖ్యమని భావించి ఎలినేరల మనం కూడా అదే అనుభూతిని, అదే అనుభవాన్ని పొందగలము. మన జీవితాలు ధన్యము కాగలవు. ఇందు నిమిత్తమై ప్రార్థించుకుంటూ, క్రీస్తు ప్రభు మన రక్షణకై కలువరిపై సమర్పించినటువంటి ఈ రక్షణ బలిని, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు దానిని ఇప్పుడు మనం నెరవేర్చుకుందాం. ప్రభును మన మధ్యకు ఆహ్వానించుకుందాం. దివ్య విందులో మనం పాల్గొని ఆ వాక్యం ప్రకారం జీవించటానికి మనకు ఆధ్యాత్మిక అంతరంగిక శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రభు విందులో పాల్గొందాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వమును సృష్టించి పాలించు తండ్రి దేవుడు మిమ్మందరిని తన బిడ్డలుగా ఎల్లప్పుడూ దీవించి కాపాడుదురుగాక. మన మీద గల ప్రేమ వల్ల మన మధ్య మానవుడిలా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు తన దివ్యత్వ మహిమ ద్వారా మిమ్మలను ఎల్లప్పుడూ తన ప్రకాశ వెలుగులో నడిపించుదురుగాక. ప్రభు అనుగ్రహించినటువంటి ఆత్మ ఎల్లప్పుడూ మీ యందు ఉండి మీకు తోడుగా ఆయన యొక్క మార్గములో నిత్య జీవమునకు నడిపింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవమాయేసయా
యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. సహాయాన్ని అందించదలచిన చిరునామా రెవరెండ్ ఫాదర్ థామస్, చైతన్య యువతా కేంద్రం, సుబేదారుపేట, నెల్లూరు. సెల్ నంబర్ 9949599506.